మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను చెప్పినట్లుగానే రాజీనామా అనంతరం వ్యవసాయం చేస్తున్నారా అంటే ఆయన షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే నిజమనే చెప్పాలి. ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి కాకుండా వైసీపీకి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంలో ఇక నుండి తాను అగ్రికల్చర్ సాగు చేయనునని చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే తాను సాగులోకి దిగినట్లు విజయసాయిరెడ్డి ఫోటోలను షేర్ చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఫోటోలో విదేశీ రైతు మాదిరిగా కనబడుతున్న విజయసాయిరెడ్డి ఆ తోటలు ఎక్కడో అనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక ఫోకస్. జనసేనాని పవన్ కళ్యాణ్ దెబ్బకి వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పరంపరలో భాగంగా వైఎస్ కుటుంబానికి ఎంతో దగ్గరైన విజయసాయిరెడ్డి కూడా వైసీపీని వీడిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఇక నుంచి తాను ఉద్యానవన పంటల సాగు చేసుకుంటానని రాజీనామా సందర్భంగా విజయసాయిరెడ్డి చెప్పారు. ఉద్యానవన పంటలు అంటే తనకి చాలా ఇష్టమని చెప్పారు. చెప్పినట్లుగానే తాజాగా విదేశీ రైతు మాదిరి ఒక జీప్లో తోటల్లో తిరుగుతున్నట్లు ఫోటోలో షేర్ చేశారు. ఆడిటర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి 20 ఏళ్లకే విరక్తి చెందారు. సేద్యంలోకి దిగడం ద్వారా కొత్త అవతారం ఎత్తారు. నా ఉద్యానవన పంటల కార్యకలాపాలు ప్రారంభించానని చెప్పడానికి సంతోషిస్తున్నాను అని కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న దక్షిణాఫ్రికా మోడల్ జీపు ముందు ఫోజులతో ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దీంతో వ్యవసాయంతో సేద తీరుతున్నట్లు, తన మార్గాన్ని మార్చుకున్నాను అనే విషయాన్ని స్పష్టం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్గా జీవితం ప్రారంభించిన సాయిరెడ్డి మధ్యలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ అనుభవాన్ని కూడా రాజకీయాల్లో చొప్పించి జగన్కి ఎంతో మేలు చేసిన సంగతి తెలిసిందే. కార్యాచరణ ప్రకటించిన 48 గంటల లోపలే ఆయన వ్యవసాయ క్షేత్రంలోకి దిగినట్లు, తన అభిమానులకు సంకేతమిస్తున్నట్లుగా ఎక్స్ వేదికగా ఫోటోలు పోస్ట్ చేశారు. దీంతో రాజకీయాల్లో తీరిక లేనంతగా ఉంటూనే మరోవైపు అప్పుడే వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన పంచుకున్న ఫోటోలతో విభిన్న కథనాలు వైరల్ అవుతున్నాయి. దీంతో మళ్లీ విజయసాయిరెడ్డి వార్తల్లో నిలిచారు. వైసీపీలో కీలక నేతగా ఉన్న సాయిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో 3 తరాలకు అంటే వైఎస్ రాజారెడ్డి నుంచి జగన్ వరకు 40 ఏళ్లుగా విశ్వాసపాత్రుడిగా మెలిగారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీలో కూడా నంబర్ 2గా రాజకీయ కలాపాలు సాగించిన తీరు విభిన్నంగా ఉండేది. మాజీ సీఎం వైఎస్ జగన్ పై మాట పడనిచ్చేవారు కాదు. ట్విట్టర్ వేదికగానే సుతిమెత్తగా ట్వీట్ చేసినా ప్రత్యర్థులకు చురుగ్గా గుచ్చుకునేవి. అయితే విజయసాయిరెడ్డి రాజకీయ వైరాగ్యానికి గురయ్యారు. అస్త్ర సన్యాసం చేశారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలు కావచ్చు, జగన్ అక్రమాస్తుల కేసులు వెంటాడుతున్న తీరు కావచ్చు, మొత్తానికి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయం వైసీపీలో ప్రకంపనలు సృష్టించిందనడంలో సందేహం లేదు. రాజకీయాల నుంచి వైదొలిగి విజయసాయిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఎక్కడుంది అనేది సమాధానం లభించని ప్రశ్నగా మారింది. ఈ విషయం తెలుసుకునేందుకు నెటిజన్లు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రదేశం, గలగల పారే సెలయేరు, జంగిల్ సఫారీలో వాడే జీపును పోలిన జీపు వద్ద ఉన్నట్లు ఆయన షేర్ చేసిన ఫోటోలతో విమర్శకులనే కాదు మీడియాకు కూడా ఆయన అంతు చిక్కని పజిల్ వదిలినట్లు కనిపిస్తోంది. ట్రాక్ ప్యాంటు, బనియన్, బూట్లు ధరించిన విజయసాయిరెడ్డి ఒక విదేశీ రైతును తలపిస్తున్నట్టే ఉంది. ఉద్యానవన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నట్టు ఆయన ఫోటోలు షేర్ చేశారు. అందులో టాప్లెస్ జంగిల్ సఫారీ జీప్ వద్ద ఆయన ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ జీప్ నెంబర్ KA29M513 చాలా క్లియర్గా కనబడుతోంది. ఇది కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ కావడంతో ఇప్పుడు ఆయన చెబుతున్న ఆ ఉద్యానవన వ్యవసాయ క్షేత్రం కర్ణాటకలో ఉందా లేదంటే కర్ణాటక ఏపీ బోర్డర్లో ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా అనేది ఇంకా బయటికి రాలేదు. అయితే ఆయన వ్యవసాయ క్షేత్రం ఎక్కడుంది, ఎంత విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు అనేది మాత్రం మీడియాకు వెల్లడి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాజీనామా సందర్భంగా బెంగళూరులో తనకి ఒక ఇల్లు ఉన్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ ఫోటోలతో విజయసాయిరెడ్డి కొత్త జీవితం ప్రారంభించారనే మాట చెప్పకనే చెప్పారు. ఈ వ్యవసాయమైనా సవ్యంగా సాగుతుందా, సాగనిస్తారా అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. ఇప్పటికే అనేక కేసులు వెంటాడుతుంటే అవి తుది విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత విశ్వాస భక్తుణ్ణి, తప్పులు చెయ్యను, చెయ్యలేదు, అబద్ధాలు చెప్పను అని ఘంటాపదంగా చెబుతున్నారు. అదే క్రమంలో దోచేసిన నల్ల డబ్బుతో సేద్యం చేస్తున్నారా అంటూ అప్పుడే సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. నువ్వు సేద్యంలోకి దిగితే రాష్ట్రానికి నీ వల్ల జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు అని నిలదీస్తున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన సృష్టించిన సంచలనం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఆయన రాజీనామాకు కారణాలు, రాజీనామాకు వెనుక ఉన్న ఉద్దేశాలు, బీజేపీకి అదనంగా ఒక ఎంపీ సీటు ఇవ్వడం కోసమే అంటూ వస్తున్న విశ్లేషణలు, ఇదంతా జగన్ ప్లానే అన్న అనుమానాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈలోగానే తాను వ్యవసాయం చేస్తున్న ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాలకు దూరమై ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నానని, ఈ వ్యాపకం తనకెంతో హాయిగా సంతోషంగా ఉందంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. అసలు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వార్తే ఆశ్చర్యం కలిగిస్తే, ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ స్పీకర్ వెంటనే ఆమోదించడం విశ్లేషకులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జనవరి 27 సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి 2025 ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరాడు. ఈ పిటిషన్పై విచారణ జరగ్గా సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై రోజువారీ విచారణ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. ట్రయల్ కోర్టు గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు విజయసాయిరెడ్డి తరపు న్యాయవాదులు. మరో నెల రోజుల పాటు ఫారెన్ టూర్కు పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు విదేశీ పర్యటన. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో విజయసాయిరెడ్డి విషయంలో వేచి చూడాల్సిందే మరి.